జ్యోతి గారు మరి ఫస్ట్ వంటకం అయిపోయింది కదా హక్కీ చికెన్. ఇప్పుడు సెకండ్ వంటకం ఏం చేయబోతున్నారు? గోబీ పకోడీ. సో ఇప్పుడు గోబీ పకోడీ అనమాట. సరే, ఇద్దరికి కావాల్సిన పదార్థాలు చూద్దామా? ఉడకబెట్టిన గోబీ ముక్కలు, శనగపిండి, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరకాయ ముక్కలు, కారపొడి, ఉప్పు, ఆయిల్. మరి స్టార్ట్ చేద్దాము. ముందుగా ఏం చేసుకోవాలండి? ఆయిల్ తీసుకుందాం డీప్ ఫ్రైకి. సో మరి స్టవ్ ఆన్ చేసుకుందామా? డీప్ ఫ్రైకి ఆయిల్. మనం హక్కీ చికెన్ చాలా ఈజీగా చేసుకున్నాం కదా, చాలా ఈజీగా అయిపోయింది. సో ఇది ఆయిల్ వేడెక్కే లోపు నెక్స్ట్ అండి బాల్ తీసుకుందాం. సో ముందు గోబీ ముక్కల బాయిల్ చేసినవి. ఓకే. సో కాలీఫ్లవర్ బాయిల్ చేసుకొని ముక్కలుగా కట్ చేసుకున్నామండి. అవునమ్మా, అంటే కట్ చేసుకుని బాయిల్ చేసుకున్నాము. శనగపిండి, శనగపిండి, ఉల్లిపాయ ముక్కలు, పంటి కింద బాగుంటుందమ్మా. అవును. పచ్చిమిరపకాయ ముక్కలు. ఓకే. పచ్చిమిరపకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, శనగపిండి. కారం తక్కువ, ఎందుకంటే పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసాం కదా. అవును, కొంచెం కారం తక్కువ. ఇది కూడా ఎక్కువ వేసి తినలేము అనమాట, వెళ్ళిపోతుంది ఇక్కడ నుంచి. సో సాల్ట్ ఆయిల్ అమ్మా. ఓకే. కొంచెం వాటర్ అమ్మా. ఓకే. సో కొంచెం ఆయిల్ వేసుకున్నామండి. అలాగే ఇప్పుడు కొంచెం వాటర్ కూడా పోసుకోవాలి. జ్యోతి గారు, అంటే మీరు పుట్టింది పెరిగింది ఎక్కడ? విజయవాడ అమ్మా. విజయవాడ. సో అంటే బాన్ బ్రాటప్ మొత్తం అక్కడే. అక్కడే. ఓకే. మీ సినిమా ఛాన్స్ కూడా అక్కడి నుంచే వచ్చిందా? మీరు విజయవాడలో ఉన్నప్పుడే వచ్చిందా? లేదమ్మా, హైదరాబాద్. అది హైదరాబాద్ అనమాట. ఓకే. ఆయిల్ వేడైందమ్మా. ఆయిల్ వేడిపోయింది. ఓకే. ఆయిల్ ప్రొడక్ట్ అనగానే నాకు పని అనమాట, ఇది ఇందులో వేసుకోవాలి. నాప్కిన్ పేపర్. ఇది కూడా చాలా బాగుంటుందమ్మా. ఓకే. అవును, గోబీ పకోడీ చాలా ఫేమస్. గోబీ అంటే ఇలాంటి వాటికి బాగా స్మెల్ చూసా వస్తుంది, సూపర్ స్మెల్ వస్తుందా. దీన్ని బట్టి మీకు మంచి మంచి స్టార్టర్స్ వచ్చు అని చెప్పి అర్థమైపోతుంది మాకు. స్వీట్లు ఏది బాగా చేస్తారు మీరు? మీతో స్వీట్ చేయించుకోలేదు. స్వీట్స్ అంటే బాగా ఇష్టం అమ్మా. స్వీట్స్ తినే ఎంత లాభ అయిపోయా. స్వీట్స్ బాగా ఇంట్రెస్ట్ బాగా. రెడీ. ఫస్ట్ ఇందులోకి వేసుకుందామా? సో ఇలా అంటే ఆయిల్ అంతా ఉండదు. ఇప్పుడు ఇందులోకి వేద్దాం. ఆహా, ఇంత బాగా స్మెల్ వస్తుంది చూసారా? వేడి వేడిగా తింటే ఏంటో అన్ని టేస్టీ ఫుడ్స్ అన్ని నూనెలోనే చేస్తారు. స్ప్రింగ్ ఆనియన్ డెకరేషన్. స్ప్రింగ్ ఆనియనా అమ్మా? ఇప్పుడు ఇది అది ఇది ఇది అని చెప్పి డిఫరెన్షియేట్. ఓకే. కొత్తిమీర. ఓకే, రెడీ. సో స్ప్రింగ్ ఆనియన్ అలాగే కొత్తిమీరతో గార్నిష్ చేయబడిన గోబీ పకోడీ రెడీ అయిపోయింది. గోబీ పకోడీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలని, దీని తయారీ పద్ధతిని మరొకసారి చూద్దాం. గోబీ పకోడీ, దీనికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన గోబీ ముక్కలు, శనగపిండి, పచ్చిమిరపకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, కారం, నూనె. దీన్ని తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసి వేడి చేయాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో ఉడికించిన గోబీ ముక్కలు, శనగపిండి, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, కారం, ఉప్పు, నూనె, కొన్ని నీళ్లు పోసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత వేడైన నూనెలో వేసి దూరగా వేయించాలి. అది బాగా వేగిన తర్వాత ఓ పేపర్ నాప్కిన్ పరిచిన ప్లేట్లోకి తీసుకుని ఎక్సెస్ ఆయిల్ అబ్జార్బ్ అవ్వనివ్వాలి. ఆ తర్వాత ఓ సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని ఉల్లికాడలు, కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, గోబీ పకోడీ రెడీ.